శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 సెప్టెంబర్ 2024 నుంచి 14 సెప్టెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు. ఇక మిథునంలో కుజుడు, సింహరాశిలో రవి బుధులు, కన్యరాశిలో శుక్రకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులలో వచ్చిన మార్పు వారాంతంలో ఏమిటి అంటే చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. వారాంతంలోకి మకర రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఇక మిగతా గ్రహ స్థితులన్నీ అవి ఉన్న రాసుల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. వాటి యొక్క పరిమిత కాలం ఇంకా అవ్వలేదన్నమాట. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం. పైగా సింహరాశిలో జరిగింది. సింహరాశిలో రవి చాలా బలవంతులుగా ఉంటూ ఉండగా బుధుడు కూడా వచ్చి చేరారు. ఇక్కడ బుధాదిత్య యోగం ఒకటి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక కన్యరాశిలో జరుగుతూ ఉంది. శుక్రకేతు కలయిక కొంచెం వైరాగ్య తత్వము, మనకెందుకులే అనే నిర్లిప్తత, మనం చేయవలసిన పని చేసేసి కామ్గా ఉందాము అనేటటువంటి కొంచెం నిర్లిప్త స్వభావము, ఇలాంటివన్నీ ఉంటూ ఉండడానికి అవకాశం ఉంది. అయితే రాహు గారి దృష్టి ఎప్పుడైతే శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉందో ఇక్కడ కొంచెం విచ్చలవిడితనం పెరుగుతుంది. పైగా శుక్రుడు నీచలో ఉన్నారు. విపరీతమైన శృంగార భావాలు. దానికి తోడు కుజుని యొక్క 4వ దృష్టి కూడా పడుతూ ఉంది. అంటే ఈ పెద్దలకి చెప్పకుండా ఎవరైతే ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. పెద్దలకి చెప్దాం ఇంకా అనుకునేటప్పుడు కూడా కాస్త మంచి గ్రహస్థితులు చూసుకోవాలి. ఇలాంటి గ్రహస్థితులు ఉండగా పెద్దలకి తెలియచేయడం వల్ల ఆ ప్రేమ పెద్దగా సఫలీకృతం అవ్వదు. ఇంట్లో పెద్దలు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటు రాహు గారి దృష్టి పడుతోంది, ఇటు కుజుని దృష్టి పడుతోంది. కేతువుతో కలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బందికరమైన వ్యవహారాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం బుధాదిత్య యోగం గురించి చెప్పుకుంటే సింహరాశిలో బలవంతుడైనటువంటి రవి గారితో కలిసిన బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నారు. ఈ బుధాదిత్య యోగము దాదాపుగా అన్ని రాసుల్లోనూ బాగానే ఉంటుంది. స్థాన చలనాన్ని ఇస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది, కీర్తి ప్రతిష్టల్ని ఇస్తుంది, అలాగే ధనయోగాన్ని ఇస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా బుధాదిత్య యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక శనిగారి దృష్టి పడుతోంది రవి బుధుల మీద. ఇది ఈ మెడికల్కి సంబంధించినటువంటి కొత్త కొత్త మందులు కనుక్కోవడము, ఈ మెడికల్ రంగంలో ఏవైనా అద్భుతాలు జరగడం అంటే వాటంతట అవి జరగవు, సైంటిస్టులే చేస్తారు. అలా చేయడము, కొత్త మందులు కనుక్కోవడము. ఇప్పుడు మెడిసిన్ చదవాలి అనుకునే వారికి ఈ గ్రహస్థితులు చాలా బాగా ఉపయోగపడి ఆ మెడిసిన్ చక్కగా సీట్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాలలో కూడా ఇది బాగుంటుంది గ్రహస్థితి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి కూడా శుక్రకేతువుల మీద పడుతోంది. మనం ఇది కూడా చెప్పుకోవాలి. పంచమ దృష్టి. అయితే ఆదాయానికి సంబంధించి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆదాయం పెరగడానికి కాస్త ఆత్మ సంకల్పం అనేది దృఢపడడానికి అవకాశాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది. అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాల్సిందే. మొత్తం మీద శనిగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, అలాగే శుక్రుడు, రాహువు, ఈ స్తోత్ర పారాయణలు ప్రతివారు పారాయణం చేసుకోవడం వల్ల చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము గ్రహస్థితుల్ని పరిశీలించగా 5 గ్రహాల యొక్క ఫలితాలు చాలా చాలా బాగున్నాయి. ద్వితీయంలో గురుగారు, తృతీయంలో కుజుడు, అలాగే షష్టంలో కేతువు, సప్తమంలో చంద్రుడు, ఇక లాభస్థానంలో శనిగారు. 5 గ్రహాలు బాగుండడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో
మేషరాశి వారికి అద్భుతమైన గ్రహస్థితులు ఉంటూనే ఉన్నాయి. వారికి చాలా బావుంటోంది అని మనము చెప్పుకుంటూనే ఉన్నాము. వాక్కు చాలా బావుంటుంది. సంపదలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆత్మ సంకల్పం పెరుగుతుంది. అన్నదమ్ముల మధ్య సంబంధాలు పెరుగుతాయి. సత్సంబంధాలు చక్కగా అదివరకటి కన్నా ఇప్పుడు బాగా మెరుగుపడతాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మీరు మరువలేనివిగా ఉంటాయి. అంత బావుంటాయని చెప్పొచ్చు. మాతృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు అందుతాయి. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అలాగే సంతానం పట్ల మీ బాధ్యత పెరుగుతుంది. ఇంకా ఏదైనా చెయ్యాలి, ఇంకా ఏదైనా చెయ్యాలి అనేటటువంటి మీ తపనకి ఒక చక్కటి ఆకారం లభిస్తుంది. ఆలోచనలకి ఆకారం లభిస్తుంది. ఈ రకంగా చేసి మనము మన సంతానానికి ఒక గట్టిగా చేయూతనివ్వాలి అని చెప్పి చాలా ప్రగాఢంగా ఆలోచిస్తారు. మీరు వేసుకునేటటువంటి ప్రణాళికలేవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలనిస్తాయి. పంచమ స్థానంలో రవి గారు గాని, బుధుడు గాని సత్ఫలితాలనివ్వరు. కానీ బుధ ఆదిత్య యోగం ఎప్పుడైతే పంచమ స్థానంలో ఏర్పడిందో భవిష్యత్ కార్యకలాపాలన్నీ కూడా చక్కగా ఫలితాలను ఇస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఏదైనా రుణాలు తీర్చాలి అంటే తీర్చగలుగుతారు. ఎవరికైనా రుణాలు ఇవ్వాలి అన్నా కూడా ఇవ్వగలుగుతారు. మీ దగ్గర అంత ఆర్థిక సామర్థ్యం పెరుగుతుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే ఈ డాక్యుమెంట్స్‌కి సంబంధించి, రిజిస్ట్రేషన్‌లకి సంబంధించి శ్రద్ధగా చూసుకోండి. ఏవైనా గాని. అది రుణాలు ఇచ్చిపుచ్చుకోవడంలో రాసుకునేటటువంటి అగ్రిమెంట్‌లవ్వచ్చు, స్థిర చరాస్తులు పెంపొందించుకునే క్రమంలో ఆ రిజిస్ట్రేషన్ కాగితాలవ్వచ్చు. ఏదైనా కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పబ్లిక్ విషయానికొచ్చేటప్పటికి మీకు చాలా చక్కటి సహాయ సహకారాలుంటాయి. రాజకీయంగా బావుంటుంది. అలాగే ప్రజా సంబంధాలన్నీ కూడా చాలా బాగా మెరుగుపడతాయి. సప్తమంలో చంద్రుని యొక్క స్థితి చాలా చాలా మేలు చేస్తుంది. పైగా ఆయన చతుర్థాధిపతి కూడా అవుతున్నారేమో! మీకు చక్కగా సుఖవంతమైన జీవితం ఉంటుంది. ఎంత కష్టమైన పని వచ్చినా, ఎంత కష్టమైన సమస్యొచ్చినా, మీకు ఒక సంఘటిత భావంతో వచ్చేస్తారు మీకు సహాయ సహకారాలు అందించడానికి. ఇటువంటి పరిస్థితిని బాగా మీరు ఇప్పుడు బాగా చూస్తారు. చాలా సంతోషిస్తారు. మీ మానసిక సంతోషానికి ఇది కారణమవుతుంది. అలాగే ఊహించని విధంగా లాభాలని అందుకుంటారు మీరు. లాభంలో ఉన్నటువంటి శనిగారు దీర్ఘకాల సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే దీర్ఘకాల సంచారంలో ఉన్నటువంటి శనిగారు లాభస్థానంలో ఉన్నారో, ఇక 2.5 సంవత్సరాల కాలము తిరుగుండదు. మీరు వద్దన్న డబ్బే. అలాంటి ధనాన్ని మీకు సమకూర్చడంలో ఆయన ముందుంటారు. అయితే వారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి మేష రాశి మీద పడుతోంది. ఇక్కడ కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. ఈ స్థాన చలనం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇత్యాది వారందరూ కూడా చాలా బావున్నారు అనే చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. విద్యార్థులు బావున్నారు. స్త్రీలకి గూడా చక్కటి గౌరవాభిమానాలు పెరుగుతున్నాయి. వ్యాపార భాగస్వాములు బావున్నారు. జీవిత భాగస్వాములు బావున్నారు. అలాగే వివాహాది శుభకార్యాలు ఇంట జరగడానికి అవకాశం ఉంది. అన్ని విధాలుగా గూడా చాలా బావుంది అని చెప్పి తెలియజెప్పొచ్చు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి దశమ స్థానంలోకెళ్ళింది. ఉద్యోగరీత్యా చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఇది. మీకు అనేక విధాలుగా మంచి జరుగుతుంది. పైగా గురువుగారి యొక్క దృష్టి కూడా దశమ స్థానం మీద ఉంది. దశమంలో ఉన్న చంద్రుడి మీద ఉంది. కాబట్టి ఉద్యోగ విషయంలో చాలా సంతృప్తితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణలు మటుకు తప్పనిసరిగా చెయ్యండి. ప్రేమ వ్యవహారాల జోలికి మటుకు వెళ్ళకండి. అవి కించిత్తు మిమ్మల్ని ఉర్రూతలొగిస్తాయి. మనం చెప్పేద్దాం ఇంట్లో, ఇంకేముంది మనకి వివాహం అయిపోతుంది, అంత ఫేవర్‌గా ఉంది అని చాలా ఉబలాట పడతారు. కానీ ఇప్పుడు ప్రేమ వ్యవహారాల గురించి మటుకు మీరు ఎక్కడ మాట్లాడకండి. ఇంకా కొన్నాళ్ళు వాయిదా వేయండి. ఇదొక్క జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ నమస్కారం.